బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించింది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధన ఎత్తివేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21/3 తొలగించనున్నారు. అటు తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలకి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే కనుక ఎన్నికలకు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలంటే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా అటు ఒక సెక్షన్ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21/3 చట్టాన్ని కూడా తొలగించనున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే వారికి ఇది కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవాలి. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ అందిస్తారు. వాసు, చెప్పండి. ఇప్పటికే కేబినెట్ సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో కూడా ఎలక్షన్ కి సంబంధించి 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే కనుక వారందరికీ ఉపశమనం కలిగించే వార్తనైతే చెప్పింది. సో ఈ జీవోకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సఖిల, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో కూడా 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ ఒక కీలక నిర్ణయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 పిల్లల నిబంధన తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ కూడా ఆమోదించింది. త్వరలోనే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ పంపబోతోంది. అయితే పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 23 క్లాజ్ 3 కింద ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో 2 పిల్లలు ఉంటే తప్ప అంతకు మించి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయరాదు అంటూ కూడా 1994లో తీసుకొచ్చినటువంటి ఒక నిబంధనకు సంబంధించి కూడా దాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయేటువంటి ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 3 పిల్లలు ఆ పైన పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం. ఎందుకంటే గత కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. 3 పిల్లలటువంటి తల్లిదండ్రులు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలి అన్న అంశానికి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి నిబంధనలు తొలగించాలని కూడా హైకోర్టు కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ చట్టానికి సంబంధించిన చట్ట సవరణ చేయాలి కాబట్టి హైకోర్టు కలగజేసుకోలేదని పలు సందర్భాల్లో కూడా తెలియజెప్పింది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 2018 23 క్లాస్ 3 కింద ఉన్నటువంటి చట్టం 2 పిల్లల నిబంధనలు తొలగించాలని కూడా నిర్ణయించింది. కాబట్టి రేపు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ తయారు చేసినటువంటి ఈ ఏదైతే ఆర్డినెన్స్ను కూడా గవర్నర్కి పంపి గవర్నర్ ఆమోదం కోరే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో కూడా గవర్నర్ ఆమోదం లభిస్తే అది తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి స్థానిక ఎన్నికల జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పోటీ చేయడానికి అవకాశం కల్పించినట్టుంది. అంతే దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ నిబంధన తెలంగాణ తాజా ప్రభుత్వ నిర్ణయంతో కూడా తొలగిపోయిందని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నిబంధన అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నిబంధన ఇటీవల కాలంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా ఈ నిబంధన సడలించింది. ప్రస్తుతం తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2 పిల్లల నిబంధన సడలిస్తూ కూడా కీలక ఆదేశాలు, కీలక ఉత్తర్వులు కూడా ఇవ్వబోతోంది. ఎందుకంటే కేబినెట్ ఆమోదించిన నిర్ణయం కాబట్టి దీని ఆర్డినెన్స్ రూపంలో కూడా రేపు లేదా ఎల్లుండి గవర్నర్ పంపుతుంది. గవర్నర్ ఆమోదం తర్వాత కూడా అమల్లోకి రాబోతోంది. ఇక రాబోయే స్థానిక ఎన్నికల్లో 3 కంటే ఎక్కువగా పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకైతే ఒక ఫెసిలిటీని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. విశ్వాసం అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల అటు ప్రజలు కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు? సో ఎందుకంటే చాలా మంది కూడా ఇటు స్థానిక ఎన్నికల్లో కూడా నిలబడాలని చూస్తూ ఉంటారు. బట్ ఇది వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చా? ఖచ్చితంగా గతంలో ఏదైతే జనాభా నియంత్రణ కోసం అంటూ కూడా ఇలాంటి నిబంధన తీసుకొచ్చింది. కానీ అలాంటి సమస్య ఇప్పుడు లేదు కాబట్టి అంటే 2 పిల్లలకు మించి ఎక్కువ మందికి అనే అవకాశం లేకుండా పోయింది కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వ్యత్యాసాలు కూడా జనన మరణ విషయాల్లో కూడా వ్యత్యాసాలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసుకొచ్చినటువంటి నిబంధనలను ఇప్పటిదాకా కొనసాగించడం సమంజసం కాదు అన్నటువంటి అభిప్రాయాలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క పార్టీ లెవెల్లో కూడా కార్యకర్తల స్థాయి నుంచి కూడా 3 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఆశావాహులు ఉన్నారు. మరోపక్క చాలా కాలంగా
అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. కాబట్టి అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో లేనటువంటి వ్యక్తులకు కేవలం పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ నిబంధన అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా క్యాబినెట్లో ఈ చర్చ పెట్టి ఆ చర్చించిన తర్వాత కూడా క్యాబినెట్ మంత్రులంతా కూడా ఏకతాటిపై ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ చట్టాన్ని సవరించాలి అనేటువంటి తీర్మానం చేశారు. కాబట్టే ఈరోజు ఆర్టికల్ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి 23 క్లాస్ 3 చట్టాన్ని సవరించాలి, ఇద్దరు పిల్లలకు పై ఉన్న వ్యక్తులను కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా తాజా కేబినెట్ సమావేశం నిర్ణయించింది. కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ రూపంలో పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఒక ఆర్డినెన్స్ రూపంలో కూడా తయారు చేసింది. ఇది ఇప్పటికే మంత్రి సీతక్క పేచికి కూడా వెళ్ళింది. కాబట్టి ఈరోజు కేబినెట్లో చర్చించారు. కేవలం రేపు ప్రభుత్వం ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆ కాపీని గవర్నర్కి పంపబోతుంది. గవర్నర్ ఆమోదం తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు ఎవరైతే స్థానిక ఎన్నికల్లో మించి ఉన్నవారు కూడా పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం అవుతుంది. కాబట్టి ఇది ఒక తాజా కీలక నిర్ణయం చెప్పాలి. అంటే చాలా కాలంగా దాదాపు 3 దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తులకు మాత్రం ఇది భారీ ఉపశమనం అని చెప్పాలి. తెలంగాణ తాజా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా భావించాలి. రైట్ వాస్, థ్యాంక్ యూ.